మా ఆయన ఇక్కడ ఉండడు, వైజాగ్ లో ఉండి జాబ్ చేస్తాడు. మా మరిదిని నేను పెంచుకుంటున్నాను. తనేమో నన్ను కావాలి కావాలని వేధిస్తున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు. కావాలి అంటే నాతోటి ఉండమని చెప్పేసి అని అంటున్నాడు. మీరు ఏం చూసారమ్మా? మరి అతను మొబైల్ ఏమైనా ట్రై చేశారా? మొబైల్ లో అన్ని బూతు బొమ్మలు చూస్తూ ఉంటారండి. ఇది చూసుకుంటే నాకు ఇలాగ చేయాలనిపిస్తుంది వదిన, ఇలాగ చేయాలనిపిస్తుంది, మీతోటి ఇలాగ ఉండాలని అనిపిస్తుంది అని రోజు టార్చరే నాకు. ఏంట్రా చెప్పు. నాకు పిల్లలు కావాలి సార్. నాకు పిల్లలు కావాలి సార్. అదేంట్రా అలా మాట్లాడుతున్నా? నాతోటి పిల్లలు కావడం ఏంటి నీకు? అరే అన్నయ్యకి తెలుసా? ఇదేనా చూడు. ఏమైందండి? ఏం జరిగింది? ఏం లేదండి, మా ఆయన ఇక్కడ ఉండడు, వైజాగ్ లో ఉండి జాబ్ చేస్తాడు. మా మరిదిని నేను పెంచుకుంటున్నాను. తనేమో నన్ను కావాలి కావాలని వేధిస్తున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు. కావాలి అంటే అర్థం కావాలి. కావాలి అంటే నాతోటి ఉండమని చెప్పేసి అని అంటున్నాడు. చిన్నప్పటి నుంచి వాడిని నేను పెంచాను. అమ్మా నాన్న లేరు, ఆదరించిన తర్వాత వాడు ఇలా చేస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదండి. మా ఆయనకి తెలుసు. మా మధ్య మొబైల్ షాప్ లో పనిచేస్తూ ఉంటారండి. మీరేం చేస్తుంటారు? నేను బ్యూటీ పార్లర్ పెట్టుకున్నానండి. ఇది మీదేనా? అవునండి, ఇది నాది. ఎక్కడ ఏరియాలో ఉంటారు మీ మరిది? మా మరిది ఇక్కడ పక్క గల్లీలో ఉన్నారండి, మొబైల్ షాప్. మీరు మీ మరిది మీరు కలిసే ఉంటారు? కలిసే ఉంటామండి. సార్ పిలిపించండి అమ్మా. పిలిపించాలా? వస్తాడా? పిలిస్తే వస్తాడా? కానిస్టేబుల్ పంపాలా? పిలిస్తే వస్తారండి. ఒకసారి పిలిచండి. పక్కనే అంటున్నాగా, ఒకసారి పవన్ రాజు గారు వెళ్ళి తీసుకుని రండి. మీరు ఏం చూసారమ్మా? మరి అతను మొబైల్ ఏమైనా ట్రై చేశారా? మొబైల్ లో అన్ని బూతు బొమ్మలు చూస్తూ ఉంటారండి. ఇది చూసుకుంటే నాకు ఇలాగ చేయాలనిపిస్తుంది వదిన, ఇలాగ చేయాలనిపిస్తుంది, మీతోటి ఇలాగ ఉండాలని అనిపిస్తుంది అని రోజు టార్చరే నాకు. ఈ బయట తిరగడం వల్ల అసలు చిన్నప్పటి నుంచి ఎలాంటి అలవాటు లేదండి. బయట తిరగడం వల్లనే ఇలా తయారయ్యాడు, చెడు స్నేహాల వల్ల. ఏ బాబు ఇక్కడ రా. ఏం పేరు నీ పేరు? నా పేరు సూర్య. నా పేరు సూర్య. ఏం చదువుకున్నావు? బీటెక్ చదువుతున్నాను. ఓ బీటెక్ చేసావు, గ్రాడ్యుయేట్, ఇంజనీర్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మొబైల్ కంపెనీ నడుపుతున్నాను. మొబైల్ మెయింటైన్ చేస్తున్నావు, మొబైల్ షాప్. గుడ్. నేను వెళ్ళి చూస్తే వాడు మొత్తం పోరాడ వీడియోలు చూస్తున్నాడు సార్. అన్ని పిచ్చి పిచ్చి బొమ్మలు చూస్తూ ఉంటాడు. భయపడకు, సైలెంట్ గా ఉండు. ఆగమ్మా, కొంచెం జరుగు, కొంచెం పక్క జరుగు. ఉండా నువ్వు? అట్లా ఉండు, అట్లా ఉండు, అట్లా ఉండు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈవిడెవరు? మీ వద్దిన పోలీస్ కంప్లైంట్ చేసింది, పోలీస్ బాక్స్ కంప్లైంట్ చేసింది. ఎందుకు కంప్లైంట్ చేసింది తెలుసా? నీ మొబైల్ది నెంబర్ చెప్పు. ఏంటో ఈ పిచ్చి పిచ్చి బొమ్మలు చూడడం ఏంటో, వీడు ఇలా తయారవ్వడం ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లే. ఊరికే నన్ను కావాలని వేధిస్తున్నాడు. అసలు చూద్దాం ఏంటిది, ఏంట్రా ఇది? వాళ్ళ అన్నయ్యకి తెలిస్తే నాకు ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? గీత. కేసు బుక్ చేయాలా? మరి ఏంటి అంత డ్రామా కాదురా, ఏంటిది? ఏంట్రా చెప్పు. నాకు పిల్లలు కావాలి సార్. నాకు పిల్లలు కావాలి సార్. అదేంట్రా అలా మాట్లాడుతున్నా? నాతోటి పిల్లలు కావడం ఏంటి నీకు? ఏంటి పిచ్చి పట్టుకుందా నీకు? చెప్పేది విను సూర్య, అర్థం కావట్లేదా? మీ అన్నయ్యకి తెలిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది తెలుసా? ఆగమ్మా, కొద్దిగా కొద్దిగా. పవన్ గారు, అరే అన్నయ్యకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందిరా. నువ్వు నీ వల్ల నాకు ఏంట్రా ఇష్టం ఉంటే ఇలా నారా ప్రవర్తించేది? ఏంట్రా పిల్లలు కనడమా? అసలు మధ్య ఉండే మాట్లాడుతున్నావా?
నాకు చిన్నప్పటి నుంచి కావాలి సార్ నాకు కేజ్ చేస్తా ఎక్స్ట్రా మాట్లాడితే కేజ్ చేస్తా చెడు మూవీస్ చూడడం వీడియోస్ చూడడం వల్ల నేను ఇలా తయారైంది. నువ్వు అమ్మా ఇలా తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? లేరండి, చనిపోయారు. బట్ చిన్నప్పటి నుంచి నాతోటి పెరిగాడు, నేనే చూసుకున్నాను. అరే తల్లి లాంటిది రా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన ఏంది? నీ మొబైల్ ఏంది? నీది అసలు ఏంట్రా నువ్వు? నాకు ఇష్టం సార్. అరే కేజ్ చేస్తే నువ్వు నీ లైఫ్ అంతా ఖరాబ్ అయిందిరా. నేను కేజ్ చేస్తే నీ లైఫ్ అంతా ఖరాబ్ అయింది, అర్థమవుతుందా? మీరు బాధపడకండి అమ్మా. ఏం చేసినా వాడు వినేలా లేదండి. మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్. మీరంటే సార్ కౌన్సిలింగ్ పంపించాలి సార్, సైకాలజీ డాక్టర్ చూపించాలి. లేదు సార్, నాకేం లేదు సార్. సరే పని చేయండి అమ్మా. చెప్పండి సార్. రిహాబిలేషన్ సెంటర్ ఉంది, ఓకే సార్. తెలిసిన డాక్టర్ పెద్ద ఆయన ఉన్నారు, అతని దగ్గర నేను పంపిస్తాను. అక్కడ కౌన్సిలింగ్ ఇస్తాము, ట్రీట్మెంట్ చేపిస్తాము. ఇది ఒక మానసిక రుగ్మత. చెప్పండి సార్, చిన్నప్పటి నుంచి నాకు చాలా ప్రాణం సార్, తట్టుకోలేను సార్. వాడు చాలా మంచోడు సార్. చిన్నప్పటి నుంచి వాడికి ఏం తెలియదు సార్, బయట తిరగడం వల్లనే వాడు అలా తయారయ్యాడు. ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. బాధపడకండి. ఎందుకురా ఇలా తయారయ్యా సూర్య? నా బిడ్డకి పాలిచ్చేటప్పుడు వాడు కూడా పాలిచ్చి పెంచాను నేను. చిన్న పిల్లాడు కూడా నా పెళ్ళప్పుడు వాడు ఇంత ఘోరంగా గుడికెత్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు ఇంత చండాలంగా తయారైన వచ్చి. సరే అమ్మా మీరు బాధపడకండి, సార్ వచ్చింది కదా, సార్ పరిష్కరిస్తాడు. ఈ బూతుకు సంబంధించిన ఏదైతే వీడియోలకు అడిక్షన్ అయ్యాడతానో మానసికంగా ఒక రోగం లాగా తయారైంది అది. చాలా మంచోడు సార్, వాడికి ఏం తెలియదు పాపం, అమాయకుడు సార్ వాడు. ఈ డ్రామా అంతా మాకు అర్థం అవుతుంది. ఎక్కువ చేసామనుకో లోపడేస్తా చెప్తానా. సైలెంట్ కూడా ఏం ఇష్టం అలా కాదు కానీ వాడిని ఏం చేయకండి సార్ ప్లీజ్ సార్. వాడు చాలా మంచోడు సార్, వాడికి ఏం తెలియదు సార్. వాడు ఇంటలేదు కదమ్మా, ఏం చేయకంటున్నారు మీరు? ప్లీజ్ సార్ చెప్పేది కౌన్సిలింగ్ తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, ఏం కాదు. మాకు మీకు కావాలన్నా పిచ్చి పట్టుకున్నారా మళ్ళీ అదే తయారవుతున్నావు అలాగే. అర్థం కదా వాడికి మామూలుగా మాటలతో చెప్తే కాదమ్మా, వాడికి మానసికంగా ఒక డాక్టర్ తోటి ట్రీట్మెంట్ చేపియాలి. కంప్లీట్ గా ఒక సైకో లాగా మారిపోయాడు. సో ఈ రోజు కండిషన్ లో మీరున్నారు కాబట్టి మీ పైన అలా చేస్తున్నాడు. ఫ్యూచర్ లో ఎవరినైనా చేయొచ్చు అట్లా. నా మాట విని ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి, నేను అక్కడ రిహాబిలేషన్ సెంటర్ లో జాయిన్ చేపిస్తాను. వాడైతే ఏం చేయకండి సార్, ఏం చేయం, మీరు ధైర్యంగా ఉండొచ్చు. వాళ్ళ అన్నయ్య గారు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది సార్, చిక్కులో పడతాను నేను. సరే మీ కుటుంబానికి ఎటువంటి డిస్టర్బ్ కాకుండా వాళ్ళ అన్నయ్య గారికి మీరే ఏదో ఒకటి చేయండి సార్. సరే అమ్మా నేను చూసుకుంటాను. మీరు పోలీస్ కాల్ చేశారు కాబట్టి మీ సమస్యకు సత్వరంగా మేము ఏదో ఒకటి చేస్తాం, ధైర్యంగా ఉండాలి. అలాగే సార్, ఓకేనా? సరే అమ్మా. పవన్ రాజు గారు సబ్మిట్ చేశారా? తీసుకోండి ఒకసారి. మేము చెప్పినప్పుడు కౌన్సిలింగ్ రండి ఒకసారి, ఓకేనా? అలాగే సార్, మీరు ధైర్యంగా ఉండండి. పవన్ రాజు గారు పంపించారా? పంపించాను సార్. రిహాబిలేషన్ సెంటర్ లో మన డాక్టర్ రాజు గారు ఉన్నారు, ఆయనకు మాట్లాడండి. మీరు వెళ్ళండి అమ్మా. అలాగే సార్ వెళ్తున్నాను. ఓకే ఓకే అమ్మా. ఆ రిహాబిలేషన్ సెంటర్ లో శ్రీనివాస్ రాజు గారు ఉంటారు, ఆయన చెప్పండి. ఓకే సార్, బండి స్టార్ట్ చేయాలి. బాయ్ బాయ్.